గారితో కూడా మాట్లాడదాం. పావని గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా చూస్తారండి? బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత లేదా? మీకు బీసీల మీద ప్రేమ లేదా? 42% రిజర్వేషన్లు మీరు అధికారంలో ఉన్నప్పుడే అమలు చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సో దీంట్లో మీరేం చెప్తారు? అందరికీ నమస్తే అండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్తే. ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే. కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే అన్ని దాటవేత ముచ్చట్లండి. మేము హామీలు ఇచ్చుకుంటా పోతాము, ప్రతిపక్ష నాయకులు పోరాడుండ్రి అని చెప్తున్నారు. కత్తెవల దగ్గర ఉంటే యుద్ధం ఒకలు చెయ్యి అని చెప్పే ముచ్చట్లు ఉన్నాయి. ఎవరంటే వీళ్ళు బీసీ కమిషన్ అంటే బీసీ డిక్లరేషన్ అధికారంలోకి రావడానికి ముందు బీసీ డిక్లరేషన్ సభ అని కామారెడ్డి సాక్షిగా ఒక సభ పెట్టిండ్రండి. ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 42% రిజర్వేషన్ ఇస్తాము బీసీలకు అని చెప్పిండ్రు. ఏమైందంటే సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరలా ఏ నివేదిక ఆధారం చేసిండ్రండి, ఏ నివేదికలు చేసిండ్రు, ఏం చిత్తశుద్ధితోటి పనిచేసిండ్రండి వీళ్ళు? కొన్ని రోజులేమో కులగణన అన్నారు, కొన్ని రోజులేమో డెడికేషన్ కమిషన్ అన్నారు, కొన్ని రోజులేమో అసెంబ్లీలో బిల్లు పెడతానమన్నారు. మొన్నటికి మొన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అనేసి రంగులు చల్లుకున్నారు. మళ్ళీ వాళ్ళే ముచ్చట్లు పెడుతున్నారంటే ఢిల్లీకి పోతున్నాము, ధర్నాలు చేస్తాం, ధర్నాలో కూర్చుంటాము, అందరు రారి, బీజేపీ వాళ్ళు రారి, బీఆర్ఎస్ వాళ్ళు రాండ్రి, మీకు చిత్తశుద్ధి లేదా అని మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధి ఉన్నది ఎవరికి, చిత్తశుద్ధి లేనిది ఎవరికి? ప్రజలను ఓట్ల కోసమే వాడుకుంటున్నది ఎవరి? ప్రజల సంక్షేమాలను గాలి కొదిలేసి 50 సార్లు ఇవాళకి ఢిల్లీకి వేయండు, హాఫ్ సెంచరీ పూర్తి చేసిండు రేవంత్ రెడ్డి అనేటైనే. ఆయన వ్యక్తిగత కార్యకలాపాల కోసం ఢిల్లీకి పోతున్నాడు తప్ప ఒక్క రోజన్నా మోడీ గారిని కలిసి బీసీ డిక్లరేషన్ మీద ఏమన్నా చర్చ పెట్టిండ్రా? అఖిల పక్ష సమావేశం మీరు అందరు రండి, అందరి పార్టీలను కలుపుకొని పోతామని ఏ ఒక్క రోజన్నా సమావేశం పెట్టింది ఉన్నదా అండి? ఏందండి వీళ్ళు చేస్తున్నది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో తెలంగాణను ఆగం చేసిండ్రు, బీసీలను ఆగం చేసిండ్రు, ప్రతి ఒక్క కులాన్ని ఆగం చేసిండ్రు, ప్రతి ఒక్క వర్గాన్ని ఆగం చేసిండ్రు, తెలంగాణ అభివృద్ధిని కూడా ఆగం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇందాక వినయ్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళందరికి చిత్తశుద్ధి లేదా అంటున్నారు కదా. మాకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో తర్వాత ముచ్చట. మీకు చిత్తశుద్ధి ఉన్నది అని నమ్మి ప్రజలు మీకు ఓట్లేసిండ్రు కదా. చిత్తశుద్ధి మీకు ఏ విధంగా ఉన్నదో ఒకసారి నిరూపించుకోండి. 20,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరము బీసీలకు పెట్టుతాము అని చెప్పిండ్రు. ఏమైపోయినాయి? 5 సంవత్సరాలల్లా 1,00,000 కోట్లు అని చెప్పిండ్రు. 20,000 కోట్ల నిధులు బడ్జెట్ ఎవరికన్నా కేటాయించింది ఉన్నదా అండి? ఏ బీసీ వాళ్ళకైనా, ఏ బీసీ వర్గానికైనా? ఏం మాట్లాడుతున్నారండి? ఆ షాపులు పెడతాము, ఈ షాపులు పెడతాము, అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2వ విడత గొర్రె పిల్లల పంపిణీ చేస్తాము, చాప పిల్లల పంపిణీ చేస్తాము, ఇవన్నీ చెప్పిండ్రు కదా. కుల వృత్తులు అంతరించిపోతున్నాయి, బీసీ వాళ్ళకు రావాల్సిన స్కాలర్షిప్లు వస్తలేవు, చదువులల్లా వివక్ష, రాజకీయంలో వివక్ష, ప్రతి విషయంలో వివక్ష. 60 ఏళ్ళు మీరు పరిపాలించి ఏం చేసిండ్రు మరి? 60 ఏళ్ళు కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది కదా. ఈ బీసీది ఏదన్నా ఒకటి తీసుకురావాలి కదా. ఏం చేసిండ్రు? 60 ఏళ్ళు సరిపోలేదా మీకు? ఇప్పుడు వచ్చి బీజేపీ వాళ్ళు రండ్రి, బీఆర్ఎస్ వాళ్ళు రండ్రి, జయరాజ్ అన్నారా, ఆ అన్నారా, ఈ అన్నారా అని మాట్లాడుతున్నారు. ఈ దాటవేత ముచ్చట్లు బంద్ చేయరా? అసలు మొన్నటిదాకా ఒక సర్వే చేసిండ్రు కదా, ఆ సర్వే ఏందనేది ఒకసారి బయట పెట్టిండ్రా? కులగణన రిపోర్టును బయట పెట్టే దమ్ము ధైర్యం మీకున్నదా ఇప్పటికైనా? ఏం మాట్లాడుతున్నారండి? ఏదన్నా అంటే గత పాలకుల మీద, గత ప్రభుత్వాల మీద లేనిపోని నిందారోపణలు చేసుడు. స్వప్నారెడ్డి ఎవరండి? గోపాల్ రెడ్డి ఎవరండి? కేసీఆర్ గారు 50% రిజర్వేషన్ తీసుకురావాలని చూస్తే కోర్టుకు పోయినోళ్ళు స్వప్నారెడ్డి ఎవరు, గోపాల్ రెడ్డి ఎవరు? మీ కాంగ్రెస్ నాయకులు కాదా? ఒకసారి చెప్పండి. అడ్వకేట్ గారు కదా మీరు, వినయ్ గారు, మీకు తెలియంది ఉంటుందా ఎక్కడన్నా? జయరాజ్ అన్న, కేసీఆర్ బీసీలకు ఏం చేయలేదా? ఈ బీసీలకు కేసీఆర్ గారు ఏం చేయలేదా? మంత్రిత్వ శాఖలా మీరు బీసీలకు ఎంత మందికి ఇచ్చిండ్రండి? కులంలో పెద్ద ఉన్న యాదవులకు ఎవరన్నా మంత్రిత్వ శాఖ ఇచ్చిండ్రండి? చైర్మన్లు ఎంత మందికి ఇచ్చిండ్రండి? కేసీఆర్ చేసిండ్రు. 50% మార్కెట్ కమిటీలలో తీసుకొచ్చిండ్రు బీసీలకు. ఎన్బీసీ కార్పొరేషన్ ను నిర్వహించిండ్రు కేసీఆర్ గారు. మళ్ళా తర్వాత ఇంకేం చేసిండ్రంటే ఆర్థిక మంత్రిని ఈటల రాజేందర్ గారు చేసిండ్రు, స్పీకర్ ను బీసీ ఆయన చేసిండ్రు. ఇంకా చెప్పుకుంటా పోతే కార్పొరేషన్ల కూడా చాలా మంది బీసీ వాళ్ళకు బీసీ పావని గారు ఒక నిమిషం ఆగండి. మీరు మొత్తం ఒకసారి డాక్టర్ వినయ్ గారు చెప్పాలి. మళ్ళీ వినయ్ గారు
చెప్పండి. ఢిల్లీకి రండి